అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. నేను మీ బాపట్ల దుర్గాని గాయస్. అయితే వెళ్ళి ఇక్కడ ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు, పాలు అయ్యి నన్ను పాలు అడిగారు. కుర్చీని మడతబెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. గాయస్ చూడండి, పిల్లని చూపెడతాను. ప్రిన్స్ ఇది పేరు బట్ పాలైని అంట. మదర్ ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడలేదు. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. పాలిస్తారా అండి గాయస్? పాలు ఇచ్చిన కంచి పూనుకొని పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఇదేవతిరా ఏమో. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగా అంత కోపడతావు? నువ్వు అట్ట చూడకు నన్ను, మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది ఈడికెళ్ళి. మనిషిని మీకు తెలుసు. నేను ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒక వైపుకి రమ్మన్నాడు. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోండి. నా మీద కూడా చెయ్యి వేయబోయాడు. విషాదానికి అంతమనేదే లేదా బంటూ? టూ హెవీ సార్. యా సరదాగా ఉండాలి. నైట్ ఫుల్ తాగేసాడు, హాస్పిటల్ తీసుకెళ్తాను. మందు సిగరెట్లు కైనా లేతే మడుగులు పారేట ఎరుపుగా. మందు సిగరెట్లు కైనా లేతే మడుగులు పారేట ఎరుపుగా. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఏమైంది అల్లుడు? మావా, నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. మరి అంత స్టైల్ పనికి రాదమ్మా. ఎలా ఉందిరా? నాకు తెలుసులే, నీకు కుర్రాలనే ఉంది. కాకపోతే కొంచెం బెట్టు. బాగుందనా? నిజం బాగుంది. కాలు వదిలేసామి, కాలు వదిలేసామి. అసలే మీరు పుష్పరాజు, పిల్లం కాలు పట్టుకుంటాడని మాట రానియకు నాకు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నన్నేం చూస్తున్నావే గాఢదుడు? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? సేపు అదిరింది కదా, అదే సోప్ అదిరింది కదా అంటున్నాను. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం.